వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షైనింగ్ శ్రీదేవి. మిల్లెట్ సిరీస్లో ఈరోజు మనం తెలుసుకుందాం మిల్లెట్ రవ్వతో ఉప్మా ఏ విధంగా తయారు చేయాలో. ఉప్మానా బాబోయ్ మాకొద్దంటున్నారా? మరి ఇంత మంచి టేస్టీ అండ్ హెల్దీ ఉప్మా ఒకసారి తింటే ఉప్మానే కావాలంటారు. మరి ఈ ఉప్మా తయారు చేయటం కోసం మీకు నచ్చినటువంటి వెజిటబుల్స్ అన్నిటినీ సన్నగా చాప్ చేసి సిద్ధంగా ఉంచుకోండి. ఒక గ్లాస్ మిల్లెట్ రవ్వ, పోపు దినుసులు, పల్లీలు రెడీ చేసుకోండి. ముందుగా పొయ్య వెలిగించి ఒక మందపాటి గిన్నెను పొయ్యపై ఉంచి వేడి అయిన తర్వాత 3 నుంచి 4 స్పూన్ల ఆయిల్ వేయండి. తరువాత కరివేపాకు, ముందుగా రెడీగా చేసుకున్నటువంటి పోపు దినుసులు, పల్లీలు, అదేవిధంగా సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయలు వేసి మంటని సిమ్లో ఉంచి చక్కగా కదుపుతూ ఫ్రై చేయండి. అదేవిధంగా మనం కట్ చేసుకున్నటువంటి వెజిటబుల్స్ టమాటో, క్యారెట్, క్యాప్సికమ్, పొటాటో మీకు నచ్చినటువంటి వెజిటబుల్స్ అన్నిటినీ వేసి చక్కగా కదుపుతూ ఫ్రై చేయండి. ఒక గ్లాసు రవ్వకి మనం ఇక్కడ 3 గ్లాసుల వాటర్ని యాడ్ చేస్తున్నాం. వాటర్ మరిగిన తర్వాత మనం ఇక్కడ రుచికి సరిపడినటువంటి ఉప్పును కూడా యాడ్ చేస్తున్నాం. వెజిటబుల్స్ అన్నీ చక్కగా మగ్గాయో లేయో చూసుకుని ఒకసారి టెస్ట్ చేద్దాం. పొటాటోని టెస్ట్ చేసినట్లయితే అది చక్కగా ఉడికినట్లయితే వెజిటబుల్స్ అన్నీ ఉడికినట్లే. ఇప్పుడు మనం వెజిటబుల్స్ ఉడికిన తర్వాత ఒక గ్లాసు మిల్లెట్ రవ్వని పోసి చక్కగా కదుపుతూ ఉడకనివ్వాలి. ఇది ఉడకటానికి మనకి దగ్గరగా 10 నుంచి 15 నిమిషాల సమయం అనేది పడుతుంది. తరువాత చూడండి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయినటువంటి మిల్లెట్ రవ్వతో చేసినటువంటి ఉప్మా అనేది రెడీ అయిపోయింది. చివరిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయినటువంటి మిల్లెట్ రవ్వతో చేసినటువంటి ఉప్మా రెడీ. మరి ఇంకెందుకు ఆలస్యం, సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. మిల్లెట్స్తో చేసిన ఉప్మా తినటం వల్ల తొందరగా ఆకలి అనిపించదు, చాలా ఎనర్జెటిక్గా అనిపిస్తుంది. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.